లేరా లేరా. అరే ఏమైందిరా? ఆ పోచమ్మ గారి సంగతి చెప్తాం, పదరా పదరా. సరే పదా. లేరా. రేయ్ ఎక్కడికి రా? రేయ్ ఆ పోచిగాడి పని బట్టి వస్తాం, నువ్వు పడుకోరా. అరే లడ్డు, ఈరోజు ఎలాగైనా ఆ పోచమ్మ గారిని ముసుగేసుకుమాలరా. నువ్వు చూస్తూ ఉండు మావా, ఈ రోజు ఆ పోచిగాడికి పచ్చి పులిసేరా. రే పోచమ్మ, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని గెలికితే రచ్చ రచ్చేరా. రే నీ అబ్బా మెల్లగరా. ఆ పోచిగాడు విన్నాడంటే మనకు గారుద్ది పచ్చి పులుసు. ఓకే పద దొరిది పద. ఎలా పోచిగా వస్తున్నాం రా. పదరా చూద్దాం. మీరు కాదురా వేసేది స్కెచ్, మేం వేస్తాం, చూపిస్తాం. చూసుకోరా, ఈ రోజు ఎలాగైనా పోచిగాడికి పగిలిపోవాలి. పచ్చి పులిసేరా. ఏమైందిరా? పడ్డావురా. ఎలారా? మెట్ల మీదకి వెళ్ళి జారి పడ్డావురా. అదే ఎలారా? జారిపోయావురా. ఇద్దరం ఒకేసారి ఎలా పడ్డావురా? అబ్బా నాకేం తెలుసురా, నా నొప్పితో నేను బాధపడుతుంటే నువ్వు నీ పడ్డావు. సరే పద, పని పడిపోతుంది. లేచి లేపు. అబ్బా అమ్మా. అయ్యా గోళీలు పగిలాయి. మళ్ళీ ఏమైందిరా? అప్పుడు పిక్కి పలిగింది, ఇప్పుడు గోళీలు పగిలాయి. అదే ఎలా పడ్డావురా? కుర్చీ తగిలిరా. అక్కడ ఉండాల్సిన కుర్చీ ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఈరోజు నమాసారా? సరేరా. అరే నువ్వు అటు వెళ్ళరా, నేను ఇటు వెళ్తా. పదరా పద. అయ్యా ఒరే పోచిగా ఎంత పని చేశావురా? ఏమవుతుంది? అమ్మో పని మనిషా లక్ష్మి, వస్తే ఈ అమ్మ కాలు తీయవే, చచ్చిపోయేలా ఉన్నాను. అబ్బా అబ్బా. ఒరే లడ్డు, అరే ఎక్కడ చచ్చావురా? రే లడ్డు 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 ఏడీడు. అరే లడ్డు లడ్డు. అరే లడ్డు, అరే లడ్డు, అరే దీన్ని తీరా, కొంచెం దీన్ని తీరా. అమ్మా అమ్మా అబ్బా, ఏంటే ఇంత బరువు ఉన్నావు? నీ అబ్బా ఇంట్లో ఫుడ్ అంతా నువ్వే తింటున్నావేంటే, దున్నలా ఉన్నావు. అమ్మా వీడికేమైంది? రింగ్ రోడ్లో బొమ్మలా నిలబడ్డాడు. అబ్బా. అరే లడ్డు, అరే లడ్డు, అరే లడ్డు. ఏ లడ్డు ఏమైందిరా? ఏమైందేంట్రా నీ అబ్బా? కాస్త అయ్యుంటే అమ్ము. సరే పద. ఏంటో కన్ఫ్యూజన్ గా ఉంది. అయ్యా ఎవడ్రా మనల్ని కొట్టింది? నీ అబ్బా పగ అని తీసుకొచ్చి నా పగలు కొట్టిస్తున్నావు కదరా. ఆడెవడో నాకెలా తెలుస్తుందిరా నీ అబ్బా. వద్దురా, నువ్వు కూడా కొడుతున్నావురా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు అంకుల్. ఏం లేదు అంకుల్. సరే పడుకోండి పోయి. సరే అంకుల్. రేపు
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.